హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టీఆర్కే షో. ఎలక్షన్స్ నగారం మోగింది. ఏప్రిల్ 19th నుంచి జూన్ 1st దాకా 7 విడతల్లో పార్లమెంట్ ఎలక్షన్స్, అట్లాగే కొన్ని స్టేట్ ఎలక్షన్స్ ఈసీ నిన్న అనౌన్స్ చేసింది. పార్టీ స్వాట్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం బీజేపీ స్వాట్ అనాలిసిస్ చేద్దాం. స్వాట్ అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. బలాలు, బలహీనతలు, అవకాశాలు, ముప్పులు. బీజేపీ బలం ఏంటి? నెంబర్ 1 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బీజేపీ బలం బ్రాండ్ మోడీ. నరేంద్ర మోడీ ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి అతిపెద్ద బలం. మోడీ యొక్క చరిష్మా, మోడీ యొక్క ఒరేటరీ స్కిల్స్ అంటే ప్రసంగాలు, మోడీ క్లీన్ ఇమేజ్ అండ్ మోడీ పైన ప్రజలకున్న నమ్మకం. ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజలకి, భారతదేశానికి మంచిదే ఉంటుందని ఒక ప్రగాఢమైన నమ్మకం ప్రజల్లో ఉంది. స్టేట్ ఎలక్షన్స్లో ఎట్లా ఓట్ చేసినా, ఏ పార్టీ విన్ అయినా, మీకు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మోడీకి మించిన నాయకుడు మనకి వెతికినా కనిపించట్లేదు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్కి 3 నెలల ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మూడిట్లన్నీ కాంగ్రెస్ కైవసం చేసుకోగా 3 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ అన్ని పార్లమెంట్ స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తుంది, 1-2 మినహా. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి వెరీ క్లియర్లీ ప్రజల మోడీ మీద అత్యంత విశ్వాసం, నమ్మకం ఉంచుతున్నారని అర్థం. సో మోడీ బీజేపీకి ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. బ్రాండ్ మోడీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాక కూడా ఈరోజు అన్ని ఒపీనియన్ పోల్స్ మోడీ వైపు మొగ్గు చూపుతున్నాయంటే అది ప్యూర్లీ బ్రాండ్ మోడీ. బీజేపీకి ఉన్న నెక్స్ట్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పాలకులు ఎంత ఇబ్బందులు పెట్టినా, అది దాన్ని బ్యాన్ చేసినా, ఊరూరా దేశవ్యాప్తంగా విస్తరించి తన సామాజిక కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. దేశభక్తిని ప్రజలకు నూరిపోస్తూనే ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్లో, బీజేపీలో ఉన్న అగ్రనాయకులందరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నితిన్ గడ్కరీ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు. బీజేపీకి ఉన్న ఇంకొక మేజర్ స్ట్రెంగ్త్ హిందుత్వవాదం, జాతీయవాదం. ఈ రెండిట్లకి బీజేపీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారైంది. దాని ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉందంటే, ఎప్పుడు లేని మమతా బెనర్జీ దుర్గాపత్ పఠించిన, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గుళ్ళు గోపురాలు తిరిగి నేను జన్యుదారిని చెప్పుకున్న ప్రజల మనసుల్లో మోడీ ఈజ్ ద బిగ్గెస్ట్ హిందూ ఇన్ ఇండియా. మోడీ అతిపెద్ద హిందుత్వవాది. జాతీయవాదంలో అయినా మోడీ ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తాడని, ఎప్పుడు ఇండియాని ప్రయారిటైజ్ చేస్తాడని, ఏ నిర్ణయం తీసుకున్నా మోడీ మీద, మోడీ ఇంటెంట్ మీద ఎవరికీ డౌట్స్ లేవు. నెక్స్ట్ స్కీమ్స్ డెలివరీ. ఈ 10 ఏళ్ల మోడీ పరిపాలనలో నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అంటే ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది, కాకపోతే దాన్ని డెలివర్ చేయడము, లబ్ధిదారుల దగ్గర చేర్చడము అనేది చాలా ఇంపార్టెంట్. స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టడం దగ్గర నుంచి తీసుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ స్కీమ్, జన్ధన్ యోజన, కిసాన్ సమ్మాన్, జల్ జీవన్ యోజన, ఆయుష్మాన్ భారత్, ఇలా ఏ స్కీమ్నైనా ప్రజల వద్దకు తీసుకెళ్ళడం, డైరెక్ట్గా అంటే లబ్ధిదారుల దగ్గరికి డైరెక్ట్గా ఆ పథకాలు వెళ్ళడము, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఆ డబ్బులు క్రెడిట్ అవ్వడము, దాన్ని సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేయడం మోడీ యొక్క, బీజేపీ యొక్క ఇంకొక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మోడీ గవర్నమెంట్ చేసిన ఇంకొక బిగ్గెస్ట్ డెలివరీ మౌలిక వసతుల కల్పన. రోడ్స్, రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్, పోర్ట్స్, నార్త్ ఈస్ట్ అంతా రహదారులను అభివృద్ధి చేయడం, కొత్త రహదారులు నిర్మించడం, టనల్స్,
మన త్రివిధ దళాలు ఈజీగా బోర్డర్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళడానికి నిర్మించిన టనల్స్ అండ్ రోడ్స్, ఇట్లా దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన మోడీ డెలివరీకి ఒక ఎగ్జాంపుల్. బీజేపీకి ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రెంత్ ఇట్స్ ఎలక్టోరల్ ఇంజిన్. పంచాయతీ ఎలక్షన్స్ దగ్గర నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా ప్రతి ఎలక్షన్స్ని ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ చేయగలిగే ఎలక్టోరల్ మెషినరీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ 1.5 month ఫియర్స్ క్యాంపెయిన్ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం ముగిసిన రోజు అండ్ నెక్స్ట్ డే అమిత్ షా వెస్ట్ బెంగాల్లో బీజేపీ యువ మోర్చా మీటింగ్లో పాల్గొన్నాడు. అంటే వీళ్ళకి there is no rest. ఒక టాస్క్ అయిపోయింది, 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ టాస్క్ వెస్ట్ బెంగాల్లో పార్టీని బలోపేతం చేయడం, అక్కడ టీఎంసీకి టక్కర్ ఇవ్వడం. మోడీ హైదరాబాద్ వచ్చి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా క్యాంపెయిన్ చేశారంటే వాళ్ళు ఎలక్షన్స్ని ఎంత సీరియస్గా తీసుకుంటారనే దానికి ఒక చిన్న నిదర్శనం. బీజేపీకి ఈ ఎన్నికల్లో కలిసొచ్చే ఇంకొక అంశం, అది తీసుకున్న మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు. ఆర్టికల్ 317 రద్దు చేయడమేనా, రామ్ టెంపుల్ని అయోధ్యలో మళ్ళీ కట్టడమేనా, G20 సమ్మిట్ని ప్రతిష్టాత్మకంగా ఇండియాలో అన్ని మేజర్ సిటీస్లో G20 సమ్మిట్ని రన్ చేయడమేనా, ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్ లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ మరియు మోడీ ఇమేజ్ని పెంచాయి. ఇంకా బీజేపీకి మోడీకి కలిసొచ్చే మరో పెద్ద అంశం ఆత్మనిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా. మన డిఫెన్స్ సెక్టర్లో మనం మేజర్గా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. మన భారతీయ బడ్జెట్లో కొన్ని వేల కోట్లు మనం డిఫెన్స్కి అలొకేట్ చేస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అండ్ మేడ్ ఇన్ ఇండియా పుష్ తోటి మోడీ భారతదేశంలోనే డిఫెన్స్ టెక్నాలజీలు, ఇండిజినియస్ ఎక్విప్మెంట్ తయారు చేసేలా చేసిన పుష్ భారతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. ఇది బీజేపీ అండ్ మోడీకి ఒక మంచి టాకింగ్ పాయింట్ అయింది. బీజేపీకి మోడీకి ఇంకొక అద్భుతమైన సెట్, దాంట్లో ఉన్న ఏబుల్ మినిస్టర్స్ అండ్ యంగ్ లీడర్స్. జయశంకర్, నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ అండ్ అప్కమింగ్ లీడర్స్ లైక్ యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సౌత్లో అన్నామలై, ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు బీజేపీకి ఒక పెద్ద అసెట్. దీనికి తోడు నార్త్ ఈస్ట్లో హిందీ హార్ట్లాండ్లో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఇట్లా హిందీ హార్ట్లాండ్లో బలమైన శక్తిగా ఎదగడం, అక్కడ కాంగ్రెస్ ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోవడం బీజేపీకి మోడీకి కలిసొచ్చే మరో అంశం. 2019లో 3 స్టేట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ విన్ అయ్యాక 3 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ కంప్లీట్ స్వీప్ చేసిందంటే హిందీ హార్ట్లాండ్లో మోడీ మీద ఉన్న నమ్మకానికి అదొక మచ్చుతునక. ఇప్పుడు 2023లో జరిగిన అగైన్ ఈ 3 స్టేట్ ఎలక్షన్స్ని ఈసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించవచ్చు. 80 పార్లమెంట్ స్థానాలుండి దేశాన్ని పరిపాలించేది ఎవరో డిసైడ్ చేసే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ మధ్య విడుదలైన అన్ని ఒపీనియన్ పోల్స్ బీజేపీకి దాని మిత్రపక్షాలకి 77 to 78 out of 80 ప్రెడిక్ట్ చేస్తున్నాయంటే బీజేపీ ఎంత బలంగా హిందీ హార్ట్లాండ్లో ఉందో మనం ఊహించుకోవచ్చు. బీజేపీకి ఉన్న మరో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అపోజిషన్ వీక్నెస్. కాంగ్రెస్ 2019 ఎలక్షన్స్లో బీజేపీతో డైరెక్ట్ ఫైట్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్లో బీజేపీ స్ట్రైక్ రేట్ 93%.
ఈ 5 ఏళ్లలో పరిస్థితి ఏదో పెద్దగా చేంజ్ అవ్వలేదు. లాస్ట్ జూలై ఆగస్టులో INDA బ్లాక్ ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై వచ్చిన వాటి మధ్య ఉండే సైద్ధాంతిక వైరుధ్యాలతో ఒక బలీయమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేకపోయారు. దానికి తోడు ఈ ప్రతిపక్షాల ఐక్యతను స్టార్ట్ చేసిన JDS అధినేత నితీష్ కుమార్ రీసెంట్గా వచ్చి బీజేపీ NDAలో జాయిన్ అయ్యారు. సేమ్ విత్ RLD, ఉత్తరప్రదేశ్లో RLD, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు TDP అండ్ జనసేన పవన్ కళ్యాణ్. ఇట్లా వదిలిపోయిన పాత మిత్రులందరూ మళ్ళీ బీజేపీ అండ్ NDAలో జాయిన్ అవ్వడం, ఈసారి అబ్కీ బార్ 400 పార్ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నినాదానికి ఇవన్నీ ఊతమిస్తున్నాయి. 10 సంవత్సరాలు పవర్లో ఉండి సెంటర్లో 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పరిచిన బీజేపీకి రిసోర్సెస్లో కొదవలేదు. దానికి ఉన్న సోషల్ మీడియా అండ్ డిజిటల్ వింగ్ మరొక గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. మోడీ అండ్ బీజేపీ డెలివర్ చేసిన మరొక బిగ్గెస్ట్ ఇనిషియేటివ్ డిజిటల్ ఇండియా. రోడ్ సైడ్ పెట్టుకుని కూరలు పళ్ళు అమ్ముకునే చిన్న రైతు దగ్గర నుంచి షోరూమ్, సూపర్ మార్కెట్స్ దాకా అందరూ ఇప్పుడు పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే లాంటి యూపీఐ యాప్స్ యూజ్ చేస్తూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారంటే అది చూసి ప్రపంచ దేశాలు ఈ సిస్టమ్ని తమ దేశంలో ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తున్నాయంటే డిజిటల్ ఇండియా మోడీకి ఎంత కీర్తిని తెచ్చిపెట్టిందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇంకా వీక్నెసెస్కి వద్దాం. బలహీనతలు. బీజేపీ బలహీనతలు ఏంటి? బీజేపీకి ఇప్పుడు చెప్పుకోదగ్గ వీక్నెస్ సౌత్ ఇండియా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ. తెలంగాణలో ఈ మధ్య పుంజుకుంటున్న ఈ 3 స్టేట్స్ ఇంకా బీజేపీకి మింగుడు పడటం లేదు. అన్నామలై లాంటి నాయకులు తమిళనాడులో ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతాన్ని ట్రై చేస్తున్నా ఈసారి ఓట్స్ పర్సంటేజ్ పెరుగుతుందని అంచనాలున్నా కూడా ఎన్ని సీట్లు వస్తాయి అనేది బీజేపీకి ఇంకా ఒక అంతుచిక్కని ప్రశ్న. బీజేపీకి ఉన్న ఇంకొక వీక్నెస్ ముస్లిం మైనారిటీలు బీజేపీకి దూరంగా ఉండడం, ప్రతిపక్షాలు అవే ముస్లిం మైనారిటీస్ చుట్టూ రాజకీయాన్ని చేయడం. బీజేపీకి ఉన్న ఇంకొక వీక్నెస్ టూ మచ్ డిపెండెన్స్ ఆన్ మోడీ మీద, మోడీ చరిష్మా మీద ఓవర్ డిపెండెన్స్ అవడం. ఇక బీజేపీకి ఉన్న అవకాశాలు ఏంటి? సౌత్ ఇండియా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఏ సీట్లు వచ్చినా బీజేపీకి ఈసారి 370 మోడీ పెట్టిన టార్గెట్కి ఒక బోనస్ అనే చెప్పుకోవాలి. ఇంకా థ్రెట్స్ అంటే ముప్పు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి, మోడీకి పెద్దగా ముప్పు కనిపించకపోయినా రీజనల్ పార్టీస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి చిన్న జాతీయ పార్టీల వల్ల మోడీ అండ్ బీజేపీ సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. 10 ఏళ్ల అధికారం తర్వాత ఎంతో కొంత ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత ఉంటుంది, యాంటీ ఇన్కంబెన్సీ. కాకపోతే అపోజిషన్ చాలా వీక్గా ఉండడము, కలిసికట్టుగా ఒక ఎజెండా తీసుకురాలేకపోవడము, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేకపోవడము, కంపారిటివ్గా మోడీ తన గ్యారంటీస్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్తూ ఉండడము ఈ ముప్పుల్ని చాలా వరకు తగ్గిస్తాయని ఒక అంచనా. ఇది ఇవాల్టి స్వాట్ అనాలిసిస్ ఆన్ బీజేపీ. థ్యాంక్ యూ.